పోలవరంలో చంద్రబాబు పర్యటన ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఏపీ సీఎం. ఈ నెల 19న డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు. 3 శాఖలకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్. తాడేపల్లి కరకట్ట రోడ్డుపై ఆంక్షలు తొలగింపు. 5 ఏళ్ల తర్వాత ప్రజల రాకపోకలకు అనుమతి. కోనసీమ జిల్లా కొమరాడ్లో ఉద్రిక్తత. టీడీపీ జనసేన ఫ్లెక్సీల చించివేత. రుషికొండ భవనాలపై టీడీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ప్రభుత్వ భవనాలు జగన్ కు చెందినవిగా వక్రీకరిస్తున్నారన్న మాజీ మంత్రి అమర్నాథ్. అనంతపురం మేయర్ మహమూద్ వసీం సలీం కు బ్రిక్స్ ఆహ్వానం. ఈ నెల 21న రష్యాలో జరిగే బ్రిక్స్ దేశాల మేయర్ల సదస్సుకు ఇన్వెస్టిగేషన్. వైఎస్ జగన్ కు కొత్త ప్రైవేట్ సెక్యూరిటీ. 30 మందితో మాజీ సీఎం కు భద్రత. లోక్సభ స్పీకర్ పదవిపై సస్పెన్స్. ఈ నెల 26 వరకు స్పీకర్ ఎన్నిక. రేపు పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల. వారణాసిలో నిధులు విడుదల చేయనున్న ప్రధాని. రేపటి నుంచి ఏపీలో కేంద్ర బృందం పర్యటన. కరువు ప్రభావిత జిల్లాలో పర్యటించనున్న చౌహాన్ బృందం. ఈ నెల 29న కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డు ప్రదానం. పోస్టర్ ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు. ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు. సబ్ రిజిస్టర్లకు ప్రభుత్వం మార్గదర్శకాలు. జూరాలకు స్వల్పంగా వరద ప్రవాహం. ప్రాజెక్టుకు 8849 క్యూసెక్ల వరద ప్రవాహం. మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. జూలై చివరి వారంలో నింగిలోంచి జీసాట్ N2. ఫోన్ ట్యాపింగ్ కేసులో వేగం పెంచిన పోలీసులు. సిట్ చేతిలోకి ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక ఆధారాలు. అమెరికాలోని టెక్సాస్ లో మళ్లీ కాల్పుల మోత. 2 మృతి, పలువురికి గాయాలు. హజ్ యాత్రలో అంతిమ ఘట్టం ప్రారంభం. రాళ్లతో చెడును తరిమి కొడుతున్న భక్తులు. జపాన్లో వేగంగా విస్తరిస్తున్న అరుదైన వ్యాధి. వైరస్ సోకిన 2 రోజుల్లోనే మృతి.